నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ రోజు అయితే నేను వచ్చేసానండి సుబానీ హోటల్. ఇది ఎక్కడో కాదు, ఐటీసీ రోడ్ లో అయితే ఉంది, గుంటూరు అనమాట. సో ఇది వరకు ఇది సుబానీ హోటల్ గా బాగా ఫేమస్ అయింది, అండ్ ఇప్పుడు నేమ్ అయితే చేంజ్ అయింది. అది ఏం నేమ్ చేంజ్ అయిందో ఒకసారి చూద్దాము. శ్రీ శుభం గా నేమ్ అయితే చేంజ్ అయింది అనమాట. సో ఇక్కడ మరి బిర్యానీకి బాగా ఫేమస్ అండ్ టేస్టియస్ బిర్యానీ అయితే ఇక్కడ దొరుకుతుందని అయితే విన్నాను. సో నేనైతే ఇక్కడ టేస్ట్ చేద్దామని అయితే వచ్చేసాను. సో మరి ఇప్పుడు నేమ్ చేంజ్ అయిన తర్వాత మరి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది, దాని టేస్ట్ ఎలా ఉంది, దాని ప్రైజెస్ ఎలా ఉంది, మేకింగ్ ఎలా ఉంది కూడా చూద్దాము. నాతో పాటు వచ్చేసేయండి. సో మాస్టర్ అయితే మనతో ఉన్నారు. సో మాస్టర్ని అడిగి తెలుసుకుందాము బిర్యానీకి ఇంత టేస్ట్ ఎలా వస్తుంది ఏంటి అని కొన్ని సీక్రెట్స్ అయితే మాస్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఇక్కడ బిర్యానీ ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 9 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 9 సంవత్సరాల నుంచి మీరేనా షెఫ్ ఇక్కడ? ఫస్ట్ మా నాన్నగారు, తర్వాత నేను. ఓకే, మీ నాన్నగారు కూడా ఇక్కడే చేస్తారు. ఓకే, అంటే ఏంటి స్పెషల్ ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఏమైనా యూజ్ చేస్తారా ఇంత టేస్ట్ క్వాలిటీ మనం వాడేది దేంట్లో తగ్గం. ఓకే, ఏమేమి యూజ్ చేస్తారు నార్మల్గా? చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ అన్నీ మనమే. ఓకే, ఎన్ని కేజెస్ చేస్తారు రోజుకి? 600 కేజీలు వండుతాం. 600 కేజీలు ఒక్క రోజు చేస్తారా? ఏంటి చికెన్ 600, మటన్ 600? చికెన్, మటన్, కిచిడి ఏదైనా కానీ 600 కాడి నుంచి 700. ఓకే, సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తారు కొంచెం చెప్తారా? ఉల్లిపాయలు, టమాటాలు, చెక్క, లవంగ, ఒరిజినల్ నెయ్యి, కాపు నెయ్యి అని ఒరిజినల్ నెయ్యి, ఏదైనా ఈనూటి బియ్యం ఏదైనా దగ్గర నుండి మనమే ఏదైనా ఏర్పాటు చేస్తాం. ఓకే, అంటే ఇంత టేస్ట్ రావడానికి ఏదన్నా పర్టికులర్ ఒక టిప్ ఏమన్నా యూజ్ చేస్తారా అని? మనం వర్క్ ఇదే, మనం ఫస్ట్ నుంచి అందుకని మన పెద్దోళ్ళ కాడి నుంచి మనం ఇదే 9 సంవత్సరాల నుంచి చేస్తున్నారు దీంట్లో. ఓకే, ఇక్కడ 2 డబ్బాలు కొట్టుకొస్తారు. ఓకే, శుభం అని ఇప్పుడు నేమ్ అయితే మారింది కదా, అంటే అంతకు ముందు మీరే ఉన్నారా? అంత ముందు నుంచి మనమే. ఓకే, అంటే సుబానీ హోటల్ నుంచి మీరే? సుబానీ హోటల్ కాడ నుంచి మా నాన్నగారు చేశారు. అక్కడ నుంచి కూడా మనకి అతను ఉన్నప్పుడే మనకి ఇక్కడికి వచ్చాము. దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మన సీనన్నయ్య అని అతను తీసుకున్నాడు. అతని కాడ నుంచి ఇతను ఇక్కడే ప్లేస్ కాబట్టి మనం ఇక్కడే అలవాటు అయ్యాం కాబట్టి ఇక్కడే ఉన్నాం. వాళ్ళు వెళ్ళిపోయారు అంతే. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈ ఓనర్స్ ఏమన్నా చేంజెస్ చేయమంటున్నారా కుకింగ్ లో కానీ వంటల్లో కానీ? ఏం లేదు, అదే క్వాలిటీ. వాళ్ళు ఏం క్వాలిటీ ఇచ్చారో అదే క్వాలిటీ మనం ఇప్పుడు కూడా అట్టాగే వాడుతున్నాం.
అందుకే టేస్ట్ అలా ఉంటుంది. సార్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? హోటల్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే చేస్తున్నాం. హోటల్ పెట్టిన దగ్గర నుంచి ఇక్కడే చేస్తున్నారు. సో మన దగ్గర ఏంటి స్పెషాలిటీ? అంటే ఇంత క్రౌడ్ రావడానికి కానీ టేస్ట్ కానీ ఏంటి రీజన్ అంటారు? ఎప్పటికప్పుడు మసాలా ఐటమ్ కానీ ఏదైనా కానీ ఇక్కడే తయారు చేస్తామండి. బిర్యానీ కూడా వేడిగా ఎప్పటికప్పుడు చూసుకొని వస్తుంది వేడిగా. కస్టమర్స్ వచ్చేది కూడా ఎప్పుడు వేడిగా ఇస్తామని వస్తారు ఇక్కడ. ఓకే. సో మరి అంటే ఇక్కడ ఏమేమి ఎక్కువ ఐటమ్? చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. ఎర్లీ మార్నింగ్ అయితే మీకు కిచిడి, పాయ, పరోటా 6:30 మార్నింగ్ 6:30 నుంచి నైట్ వచ్చి మీకు 10:30, 11 వరకు ఉంటుంది. మీరు ఇది ఏం చేస్తారు? మీరు ఇక్కడ ఏంటి? నేను బిర్యానీ తీస్తానండి. బిర్యానీ తీస్తారు. ఇది పార్సల్ కౌంటర్ కాదండి, పార్సిల్ కూడా మీకు తినడానికి కూడా లైన్ కూడా ఇస్తాం. డైనింగ్ పార్సల్ ఈవినింగ్ 11 వరకు ఉంటుందా? అవును మేడం. సో బిర్యానీ తినడానికి వచ్చారు. ఏం తిన్నారు మీరు ఇవాళ? మటన్ దమ్ బిర్యానీ. మటన్ దమ్ తిన్నారు. సో ఎలా అనిపిస్తుంది టేస్ట్? బాగుంది, చాలా ఎప్పటి నుంచి వస్తుంటారు మీరు ఇక్కడికి? 2-3 years నుంచి. 2-3 years నుంచి వస్తున్నారా? టేస్ట్ ఏమైనా చేంజ్ ఉందా అండి? సేమ్ టేస్ట్. ఓకే. ప్రైసెస్ ఎలా ఉన్నాయి? పర్లే, రీజనబుల్. ఓకే. ఇంక ఇక్కడ ఏమేమి బాగుంటాయి? కిచిడి అనే చికెన్ ఫ్రై. ఓకే. ఇంకా మటన్ కబాబ్. ఓకే. రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ అంటే తీసుకొని వచ్చినట్టున్నారు ఇవాళ. ఓకే. రిఫర్ చేస్తారా? ఓకే అండి. ఏం తిన్నారు మీరు ఇవాళ? మేమైతే మటన్ తిన్నా. నేను మామూలుగా ఇంట్లో మటన్ తిన్నా అసలు, బట్ ఇక్కడ మటన్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. సో బాపట్ల నుంచి నార్మల్గా ఇప్పుడు మనం గుంటూరు వచ్చినా ఖచ్చితంగా వచ్చే వెళ్తాం. అంటే ఇప్పుడు వచ్చింది కాదు కదా ఈ రెస్టారెంట్, ఎప్పటి నుంచో మా తాతల కాలం నుంచే బాగుంది అని చెప్పుకుంటూ వచ్చేవాళ్ళు. సో మేము ఇంకా అతను కొంచెం రిఫర్ చేశాడు. ఇప్పుడు ఇది నేను 4th టైం వచ్చాను. నేను ఇప్పుడు గుంటూరు అంటే ఒకప్పుడైతే ప్రైమ్లో అయితే చాలా బాగుండేది. ఇప్పుడు కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. ఇన్ కేస్ చెఫ్ మారడం వల్ల ఉండొచ్చు. బట్ ఒకప్పుడైతే చాలా బాగుండేది, ఇప్పుడు కూడా బాగుంది. కానీ ఒకప్పుడు మాత్రం అది లెజెండరీ. ఇంకా అంటే నేను అసలు మామూలు మటన్ తిన్నండి. నేను ఓన్లీ చికెన్ ప్రిఫర్ చేస్తాను. కానీ ఇక్కడికి వస్తే మాత్రం ఓన్లీ మటన్ ప్రిఫర్ చేస్తాను. అంటే ఇంకా మా వైపు కూడా బాగుంటాయి, పర్లేదు. కానీ ఇది గోట్ అంటే GOAT, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. గోట్ అంటే మళ్ళీ గోట్ తిన్నాం అనుకుంటారని చెప్పి. ఓకే. కొంచెం అదే మేము సుబాని అనుకుని వచ్చాం, కానీ ఆ బోర్డు పెట్టి సుబాని పెట్టినా ఈ సుబాని అని వేసుకుంటారు. అట్లాగే ఉంది, టేస్ట్ ఏం మారలేదు. జస్ట్ పేరు మారింది అంతే, అంతకు మించి ఏం లేదు. కానీ మాకు బాగా నచ్చింది. చెఫ్ ఫుడ్స్ ఏమా? సో అయితే మరి ఏమో తెలీదు ఏం మారిందో, కొంచెం అంతే, లిటిల్ బిట్ అంతే. మరీ ఏం పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బట్ నాకైతే ఓకే, నచ్చింది. రెగ్యులర్ కాదు, అప్పుడప్పుడు హలీం, రంజాన్ అప్పుడు హలీం అప్పుడు వచ్చేవాళ్ళం. హలీం బాగుంటుంది, నెంబర్ 1 బాగుంటుంది. రెగ్యులర్ అంటే ఎప్పుడన్నా ఒకసారి వస్తాం. నేమ్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం రావటం. రంజాన్ అప్పుడు మాత్రం హలీం మాత్రం వస్తాము. అప్పుడు హలీం అండి, హలీం. మామూలుగా ఫ్రెండ్స్తో మటన్ దమ్ బిర్యానీ. టేస్ట్ బాగుంటుంది. మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి ఇక్కడ మీకు బాగా ఇష్టం? మటన్ దమ్ బిర్యానీ. ఓకే. టేస్ట్ ఏమైనా చేంజ్ అయిందా? అంటే ఇప్పుడు పేరు మారింది కదా శుభంగా. లేదు, బాగా అప్పటికి ఇప్పుడు అలాగే సేమ్ టేస్ట్. ఓకే. రెగ్యులర్ గా వస్తుంటారా? ఫ్రీక్వెంట్లీ, వీక్లీ. ఓకే. ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్? రీజనబుల్ గానే ఉన్నాయి. రిఫర్ చేస్తారా మరి మీ ఫ్రెండ్స్? రిఫర్ చేస్తాను. ఓకే సార్, థాంక్యూ. బాగా. ఓకే. మీరు ఏం ఆర్డర్ చేస్తున్నారు ప్రెజెంట్? జాయింట్ తీసుకున్నాను. చికెన్ జాయింట్. చికెన్ జాయింట్ రెగ్యులర్ గా వస్తుంటారా? రెగ్యులర్ వస్తుంది.
ఓకే, ప్రైసెస్ ఎలా ఉన్నాయి సార్? ప్రైజెస్ పర్లా రీజనబుల్గా ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు ఇది ఇంతకు ముందు సుబాని, ఇప్పుడు శుభంగా మారింది కదా, సో అంటే కుకింగ్ లో ఏమైనా నేను చూడలేదు అసలు బోటే, అంటే ఇదివరకు ఎప్పటి నుంచి శుభాని అని తెలుసు కానీ శుభంగా మారిందని నాకు తెలియదు. ఓకే, టేస్ట్ ఏమైనా చేంజ్ ఉందా మరి? ఏం లేదు ఏం లేదు, టేస్ట్ కూడా బాగుంది. ప్రిఫర్ చేస్తారా? పర్లా. సో ఫుడ్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ, అండ్ ఇది వచ్చేసి మటన్ దమ్ బిర్యానీ, ఇది వచ్చేసి చికెన్ ఫ్రై, అండ్ ఇది వచ్చేసి మటన్ కబాబ్ అనమాట. ఫుడ్ అయితే చాలా చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంది, అండ్ ఇది గ్రేవీ కూడా ఇచ్చేసారు మనకి, చాలా థిక్గా ఉంది, అండ్ గోంగూర కూడా ఉంది, అండ్ ఇటు వచ్చేసి సాంబార్ అండ్ పెరుగు కూడా ఉంది. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సో ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాము. రైస్ అయితే చాలా బాగుంది, ఎక్కువ మసాలా లేకుండా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంది. చాలా క్యాష్యూస్ అయితే వచ్చేసాయి నాకు. చికెన్ రైస్ ఇలా ఉంది, మరి మటన్ బిర్యానీ ఎలా ఉందో చూద్దాము. మటన్ బిర్యానీ కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను, తర్వాత నేను ప్రశాంతంగా తింటాను. ఇది మటన్ బిర్యానీ, ఇది ఎలా ఉందో కూడా చూద్దాము. మటన్ ఫ్లేవర్ అనేది రైస్కి మొత్తం పట్టి ఆ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. పీస్ అయితే చాలా బాగా ఉడికింది. ఇదైతే చికెన్ ఫ్రై కూడా తిన్నాము. బేసికల్లీ నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. ఫుల్ కాలుతుంది. ఫ్రై చాలా క్రిస్పీగా ఉంది. చికెన్ ఫ్రై అసలు ఎంత మంచిగా రోస్ట్ అయిందంటే పీస్ చూస్తేనే తెలుస్తుంది ఎంత బాగుందంటే. పైన క్రంచీగా క్రిస్పీగా ఉంది, లోపలైతే ఎంత సాఫ్ట్గా ఉందంటే మస్ట్ ట్రై అనే చెప్పచ్చు ఈ ప్లేస్ని అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి ఐటమ్స్ వచ్చేసి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేసింది చికెన్ దమ్ అండ్ మటన్ దమ్ ఫ్రై పీస్ అండ్ చికెన్ ఫ్రై పీస్ అండ్ మటన్ కబాబ్ అయితే నేను ట్రై చేశాను. ఇక్కడ ఇవే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కుక్ చేసేది వీళ్ళు గ్యాస్ మీద కుక్ చేయరు, వీళ్ళు మొత్తం కుకింగ్ మొత్తం చూపించాను కదా, అంతా కట్టెల పొయ్యి మీదే చేస్తారనమాట. సో అందుకనే ఇక్కడ ఇంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అయితే ఇంకొక మంచి ఫుడ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్.